బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ గోవా వినడానికి ఎంత బాగుంది కదా. ఎస్, నా లాస్ట్ బర్త్డే గోవా బీచ్లో సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్లో నేను మా జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా అండ్ నైట్ 12 AM కేక్ కటింగ్ వరకు చూపించబోతున్నాను. ఇంకా చాలా గోవా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నేను వేరే వ్లాగ్స్లో చూపిస్తాను, ఎందుకంటే ఇది 10 days ట్రిప్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెక్ అయింది, మేము హాఫ్ అన్ అవర్ ముందు ఉన్నామన్నమాట. జస్ట్ 3:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది మా ఫ్లైట్. సో మేమంతా రష్ వచ్చాము, బట్ ఫ్లైట్ డిలే ఉంది హాఫ్ అన్ అవర్. సో అలా రోమింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో 45 minutes లేట్ ఉండే అనమాట. మేము మాస్క్ కూడా కొనుక్కున్నాము గోవా ట్రిప్ కోసం, ఎందుకంటే ఆ టైంలో గోవాలో కరోనా స్ప్రెడ్ అవుతుందని న్యూస్ వచ్చింది. సో ఇంకో మా ఇంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్గా ఉండే మేము గోవా వెళ్తున్నామని చెప్పి. సో మేము మాస్క్ క్యారీ చేసాము అండ్ ఇంకా శానిటైజర్స్ కూడా క్యారీ చేసినాం అనమాట. అది ఫన్నీయెస్ట్ థింగ్. అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే మేము వింటర్ వేర్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్లో చాలా చల్లగా ఉండే అనమాట వెదర్. ఆ వెదర్ వల్లనే చింటుకి ఫీవర్ వచ్చింది. సో మేము హుడీస్, జాకెట్స్ క్యారీ చేసాము. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడ చాలా మనకి ఇక్కడ జూన్లో సమ్మర్లో ఎలా ఉంటుందో ఎండ అలా ఉండే అనమాట అక్కడ. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక కరెక్ట్గా 45 minutes తర్వాత గోవా ఎయిర్పోర్ట్లో దిగినాం మేము. సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు, ఫ్లైట్ దిగిన తర్వాత కూడా మా పేరెంట్స్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసినాం అనమాట. సో ఇది డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్. చాలామంది నన్ను అడిగిన డౌట్ ఆఫ్టర్ మై గోవా ట్రిప్. సో 2 airports వస్తున్నాయి ఫ్లైట్ బుక్ చేస్తుంటే ఏది బుక్ చేసుకోవాలని. సో డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్ ఏమో సౌత్ గోవాలో ఉంటుంది, ఇంకొకటి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంటుంది, అదేమో నార్త్ గోవాలో ఉంటుందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ ట్రిప్ ప్లాన్ యూ హ్యావ్ టు బుక్. అంటే మేమేమో ఫస్ట్ సౌత్ గోవాకి వెళ్తున్నాం అనమాట. సో మేము సౌత్ గోవాలో డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నాము. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ నార్త్ గోవా ఓన్లీ, బుక్ ఫర్ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది నార్త్ గోవాలో ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఇది టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇది మా అందువేలో కనిపించింది. సో మేము ఎయిర్పోర్ట్ నుంచే ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో క్రిస్మస్ టైంలో గోవాలో ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. సో అకామిడేషన్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఇది త్రూ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట. నాకు కిచెన్ అండ్ నాకు టీ మస్ట్, నాకు మంచి టీ కావాలి ఎవ్రీడే, అందుకోసం నాకు కిచెన్ ఉండాలని
పక్కా కావాలని నేను ఇట్లా ఎయిర్బిఎన్బి త్రూ వెళ్ళాను అనమాట. ఇది ఒకరి ఇల్లు అనమాట, మనకి హోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కింద ఉండే మనకి ఇలా పైన ఒక పోర్షన్ ఇచ్చేసారు. ఇది కిచెన్ అనమాట. చాలా బాగుండే. అండ్ నాకు గోవా వెళ్తున్నా అని డిసైడ్ అయిన తర్వాత, నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళినప్పుడు అప్పుడు నార్త్ గోవాలో నార్మల్గా 2-3 డేస్ ఉండేసి వచ్చేసినాము, అంటే హోటల్స్లో ఉండి. బట్ దిస్ టైం నాకు గోవా కల్చర్ తెలుసుకోవాలని ఉండే, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుంది అని అలా. సో అందుకోసమే ఎయిర్బిఎన్బి త్రూ వెళ్ళాము. సో ఇది బెడ్రూమ్ అనమాట వాళ్ళు మాకు ఇచ్చింది. సో ఒక 1 BHK ఫ్లాట్ మనకి ఇచ్చేస్తారనమాట. అంటే మన అవసరం బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇల్లు కూడా ఎంత బాగుందో చూడండి. చాలా చాలా క్యూట్ ఉండే ఇల్లు అయితే. సో మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఫ్రిడ్జ్, టీవీ, డైనింగ్ టేబుల్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇల్లులానే ఉంటుంది, హోమ్ అవే హోమ్ అనమాట ఎయిర్బిఎన్బి అంటే. సో ఎయిర్బిఎన్బి గురించి మీకు నేను తర్వాత చెప్తాను క్లియర్గా. సో ఇది అవుట్ సైడ్ హౌస్ అనమాట. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 4 days ఉండబోతున్నాం సేమ్ ఇంట్లో. సో అక్కడ క్రిస్మస్ వైబ్స్ చూడండి, అసలు నా మోస్ట్ ఫేవరెట్ ట్రిప్ అయిపోయింది. క్రిస్మస్ టైంలో గోవా అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ అనమాట. మనము కాస్ట్లీ ఉంటుంది అది దాన్ని థింక్ చేయకుండా వెళ్ళిపోవాలి. సో చాలామంది అంటారు డిసెంబర్లో గోవా ట్రిప్ అంటే అది ఎక్స్పెరిమెంటే, లైక్ చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది అది ఇది అని అంటారు. బట్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా స్టే అయినా, ఫుడ్ అయినా, లైక్ ఎనీథింగ్ మనం ఎలా ఖర్చు చేద్దాం అనుకుంటే అలా ఖర్చు అవుతుంది అంతే. సో మేమైతే అన్నీ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళామన్నమాట. సో మాకు అంత ఎక్స్పెన్సివ్ ఏం కాలేదు గోవా ట్రిప్. ఈవెన్ December 31st టైంలో వెళ్ళినా కూడా. సో మేము మా ఎయిర్బిఎన్బి హౌస్కి అంటే మా స్టేకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మా హోస్ట్ చెప్పిందనమాట ఇక్కడ షాక్ ఉంటుంది వెళ్ళండి. సో ఇట్లా బీచ్ పక్కన ఇలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట అక్కడ ప్రతి బీచ్ పక్కన, వాటిని షాక్స్ అంటారు అనమాట. సో ఇక్కడ ఇవి నైట్ 12 AM వరకు ఉంటాయి అన్నమాట. సో ఇది మా స్టేకి చాలా దగ్గరగా ఉన్న బీచ్ అనమాట. అంటే 5 minutes అవే ఫ్రమ్ అవర్ స్టే. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ బెతల్ బాతిం బీచ్ ఆర్ బెతల్ బాతిం బీచ్. సో ఇది సౌత్ గోవాలో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ బీచ్. నాకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది ఈ బీచ్తో. అంటే డే టైంలో ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇంకా ముందు వీడియోస్లో చూపిస్తాను. బీచ్లో మూన్ కింద డిన్నర్ చేస్తుంటే ఎలా ఉంటుందండి, ఆ ఫీలే డిఫరెంట్. సో ఇక్కడే మా డిన్నర్ చేసేసుకున్నాం.
సో యాక్చువల్గా గోవా అంటే కొంతమందికి ఒక ఒపీనియన్ ఉంటుంది, అదేంటంటే ఇది ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళరాదు, కిడ్స్ని తీసుకెళ్ళరాదు అలా ఉంటుంది అనమాట. బట్ గోవా అలా కాదండి. సో ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ మంచిగా వాళ్ళ వైఫ్లతో వచ్చి పిల్లలు కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో నాకు ఈ ఫ్యామిలీస్ని ఇలా గెట్ టుగెదర్ అనుకుంటా వాళ్ళది. సో మస్తు అనిపించింది వీళ్ళని చూస్తుంటే, ఇలా లేడీస్ అందరు ఇలా కూర్చొని వాళ్ళ హస్బెండ్స్ ఇలా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ఉంటుందండి గోవా. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. సో అలానే ఇది కూడా అంతే, మనం ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది గోవా అనగానే తాగుడు తినడు అనుకుంటారు, బట్ దానికంటే చాలా ఉంది గోవాలో. సో మీ ఫ్యామిలీతో వచ్చేసేయండి గోవాకి. సో ఇంకా డిన్నర్ చేసుకొని ఇలా 12 AM కోసం వెయిట్ చేసామన్నమాట, ఎందుకంటే 12 AM తర్వాత నా బర్త్డే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్. సో మై హస్బెండ్ వాంటెడ్ టు మేక్ ఇట్ సో మెమరబుల్. సో అందుకే మేము ముందు రోజు గోవా వెళ్ళామన్నమాట. సో దిస్ వాజ్ రియల్లీ ఏ గ్రేట్ బర్త్డే. బీచ్లో అలా నైట్ 12కి కేక్ కట్ చేయడం, సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ కూడా రెడీ ఉంది. సో అదే కాకుండా ఇంకా గోవా ఐటినరీ మేము 10 days గోవాలో ఏం చేసామనేది డే 1, డే 2, డే 3 to 10 days వరకు ఏం చేసామని అన్నీ అప్లోడ్ చేయబోతున్నాను. సో గైస్ స్టే ట్యూన్ మై ఛానల్ ఫర్ మోర్ గోవా వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్. Tata, and please do subscribe to my channel.